మీరు ఉద్యమం సమయంలో మీకు బాగా టఫ్ వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరండి అప్పుడు? మాకు టఫ్ వచ్చిన ఆఫీసరు అంటే అందరూ ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడ వాస్తవంగా ఎంత టఫ్ ఇచ్చినారో వాళ్ళే ఇలా ఈ మాజీ మావోయిస్టులకు సహకరిస్తున్నటువంటి టీము. అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి. ఉద్యమాన్ని సానుభూతి పరంగా సామాజిక కోణంలో లాండ్ ఆర్డర్గా చూసేవాళ్ళు కొంతమంది ఉంటే, అవును, ఆ ఉద్యమాన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, ఈ సామాజిక కోణంలో ఉండాలి, వీళ్ళు మనలాంటి మనుషులు అంటూ మీ వైపు సానుభూతి లాంటివి చూపిస్తూ కొంచెం సాఫ్ట్ కార్నర్ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది లాండ్ ఆర్డర్ ఇష్యూ ఖచ్చితంగా వాళ్ళని ఇష్యూ చేయాలి, వాళ్ళని క్లోజ్ చేయాలని కొంతమంది ఉంటారు. మరి కొంతమంది పార్టీలోకి మన అప్పుడున్న యువత వెళ్లకుండా వాళ్ళ మార్పు తీసుకొచ్చి ఆ భావజాలం వైపు తిరగకుండా మార్చే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఈ మూడింటి కూడా పార్టీకి నష్టం చేకూర్చేవి. ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఎక్కువగా నష్టపరిచేది పార్టీకి అప్పుడు ఎవరండి? అప్పట్లో వాస్తవంగా కొంత బాలసుబ్రహ్మణ్యం ఎస్పీగా చేసినటువంటి, తర్వాత సాంబశివరావు, ఆయన ర్యాష్గా వెళ్ళకపోయేటోళ్ళు వీళ్ళిద్దరు. కాకపోతే మోటివేషన్, ప్రజల్ని వెళ్ళకుండా వాళ్ళ పిల్లలు వెళ్ళకుండా మోటివేషన్ చేసేదంటూ వీళ్ళు ప్రధానంగా. తర్వాత కొత్తకోట శ్రీనివాసరెడ్డి, వినాయక లడ్డా, మహేష్ చంద్ర లడ్డా, వీళ్ళు కొంత ఉద్యమాన్ని నిలువరించాలి అనేటువంటి దాంతోన మూవ్ అయినరు. అయితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సరెండర్ అయినటువంటి వాళ్ళకు అందరు సక్రమంగానే అందించారు. కొద్దిగా ఏంటంటే కొద్దిగా రఫ్గా వచ్చేటటువంటి ర్యాష్గా వచ్చేటటువంటి వాళ్ళు కొంత ర్యాష్గా ఉన్నప్పటికీ వాళ్ళ లోపల కొంత మెతకదనం ఉండేటువంటి వాళ్ళు అంటే బాలసుబ్రహ్మణ్యం ప్లస్ సాంబశివరావు సార్. ఎంతకాలం మీరు ఉన్నారండి ఉద్యమంలో? నేను 14 సంవత్సరాలు ఉన్నాను. మరి ఎందుకు బయటకు వచ్చారు? వాస్తవంగా సార్ నేను బయటికి రావడానికి కారణం ఏంటిది అంటే, రాకముందు ఒకసారి అరెస్ట్ అయినట్టున్నారు కదా? అరెస్ట్ అయినా సార్, ఒకసారి అరెస్ట్ అయ్యాను. ఎక్కడ అరెస్ట్ అయ్యారు? నేను నాగ్పూర్లో అరెస్ట్ అయ్యాను సార్. నేను క్రాంతి రణదేవ్ ఇద్దరం ఒకేసారి అరెస్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి నేను పనుల రీత్యా ఈస్ట్కు ట్రాన్స్ఫర్ అయినా, అంటే బయటి పనులే ఎక్కువ చేశాను, అంటే కొరియర్గా. ఇప్పుడు నేను గణపతికి కొరియర్గా చేశాను, క్రాంతి రణదేవ్కి చేశాను, తర్వాత అప్పారావు, శాఖమూరి అప్పారావు. టెక్ అవసరాల రీత్యా నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నాగ్పూర్లో అంత ఈజీగా ఎలా దొరికారు? ఈజీ అంటే సార్, అప్పటికే చాలామంది ఒక బెల్ట్ అరెస్ట్ అయ్యిండ్రు, 18 మంది అరెస్ట్ అయ్యిండ్రు అంతకుముందు నాకంటే బిఫోర్. నేను లాస్ట్గా ఆదిలాబాద్లో శంకర్రావు అని చెప్పేసి ఒక ఆయన ముందు అరెస్ట్ అయ్యిండు, ఇంకొక ఆయన అరెస్ట్ అయ్యిండు. ఈ క్రాంతి రణదేవ్ ఉన్నాడు కదా సార్, ఆయనకు అప్పుడే కొత్తగా పెళ్ళి అయింది. ఆయనకు ఒక రూమ్ తీసుకున్నారు వాళ్ళ మిస్సెస్కు, ఆయనకు ఆ రూమ్ మాకు షెల్టర్కి ఇచ్చారు. ఆయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ షెల్టర్ ఇచ్చిండు. ఆ రూమ్ ఎవరైతే మా కోసం తీసుకున్నాడో రణదేవ్ కోసము, వాళ్ళు అరెస్ట్ అయ్యారు, భార్యాభర్తలు. వాళ్ళు అరెస్ట్ అయ్యడంతో మా డెన్ను దొరికింది. మా డెన్నులో మేము పోయింది ఒక 4 రోజులు 5 రోజులు ఉన్నాం సార్, అంతే. 5 రోజులలోనే మమ్మల్ని వాళ్ళు క్యాచ్ చేశారు. అంటే వాస్తవంగా హైదరాబాద్ నుంచి చేసిండ్రు, హైదరాబాద్ మన ఏపీ పోలీస్ నుంచి మేము రక్షింపబడి ప్లస్ అటు పోయిన తర్వాత ఈజీగా క్యాచ్ అయినాం సార్. కారణం ఏంటిది అంటే, అప్పుడు నాగ్పూర్ అనేటువంటిది ఇప్పుడు చాలా డెవలప్డ్ సిటీ అయింది సార్. అప్పుడు ఏంటంటేనంటే ఆ ట్రక్, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఆ ట్రక్ వాళ్ళని మొత్తం కూడా జామ్ చేసి, ఇగో పలానా రూమ్ నుంచి పలానా రూమ్కి ఎవరు సామాన్లు తీసుకుపోయారంటే అట్లా ఐడెంటిఫై చేసి మాకు దొరికింది. తీసుకొచ్చి అక్కడ ఏ జైల్లో పెట్టారండి? నన్ను తీసుకొచ్చి ఫస్ట్ చంద్రాపూర్ జైల్లో పెట్టారు సార్. చంద్రాపూర్ జైలు నుంచి అమరావతి అంటే మహారాష్ట్ర అమరావతి, అది హై సెక్యూరిటీ యార్డ్. అందులో పంజాబ్ టెర్రరిస్టులు, నేను, ఒక శంకర్రావు, అంటే దాదాపు ఒక 18 మంది ఉండే షెల్లో మేమిద్దరము, కన్మలందరూ కూడా వాళ్ళు నార్త్ ఇండియన్స్ వాళ్ళు. అంటే మీరు చేసిన యాక్షన్ ఎక్కడ ఉంటే మహారాష్ట్రలో ఎందుకు అరెస్ట్ చేశారు? అక్కడ అరెస్ట్ అంటే సార్, ఇప్పుడు కేసులు ఉన్నాయా? అక్కడ కేసులు ఏం లేవు. అక్కడికే మర్డర్ కేసు పెట్టారు రాజూరా పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు
పోలీసు వాళ్ళు తలుచుకుంటే అవునండి. ఏమైనా చేయగలరు. ఇప్పుడు నేను అక్కడ యాక్టివిటీస్లో లేకున్నా నేను అక్కడ దొరికిన కాబట్టి అక్కడ ఏదో ఒక పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో ఏదైనా యాక్షన్ ఏదైనా జరిగితే మమ్మల్ని దాంట్లో చూపిస్తాం. ఎంతకాలం ఉన్నారండి చంద్రాపూర్ అమరావతిలో? 1 year ఉన్నా సార్. తర్వాత మరి ఏపీకి తీసుకురాలేదా మీకు? ఏపీకి తీసుకొచ్చారు సార్. ఏపీకి అంటే మన మహబూబ్ నగర్కి మళ్ళీ మహబూబ్ నగర్ జైల్లో కొంత అప్పుడు ఎట్లా ఉన్నాం సార్, మనకు కొద్దిగా ర్యాష్గా ఉంటుంటే, కొద్దిగా ఉద్యమ స్వభావం ఉంటుండే. ఈ ప్రతిదాన్ని జైల్లో ప్రశ్నించడంతో కొద్దిగా జైల్లో కొద్దిగా గలాట అయింది. జైలు వార్డెన్కు నాకు ఇద్దరము కొట్టుకోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు నా మీద లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేయడానికి నాకు బాగా దెబ్బలు తగినాయి. అక్కడ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు, మహబూబ్నగర్ కోర్టుకి. మళ్ళీ కోర్టుకు అప్పచెప్పాలి కదా, అప్పటికి మాకు దెబ్బలు తాకినాయి నాకు. దాంతో ఏంటంటే దెబ్బలు తాగితే మళ్ళీ మేజిస్ట్రేట్ ముంగట వీళ్ళు చెప్తారు. ఎందుకంటే అప్పటికి మేము ఉద్యమంలో ఉన్నాం కదా, మళ్ళీ ఇదంతా లపడా ఎందుకు, ఆయన అక్కడ పంపించడం ఎందుకు, ఇక్కడనే పెట్టాలని చెప్పేసి ఇటు ఉంచడంతో అక్కడ కేసులు నేను మళ్ళీ దాన్ని వాళ్ళు ఏం చేయలేని నేను ఇక్కడనే రిలీజ్ అయిన, బెయిల్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే ఆ కోపంతోనా? ఆ కోపంగా సార్. ఇంకొకటి ఏం సార్ అంటే ప్రతి వాళ్ళు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, ఉద్యమ భావాలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఉద్యమంలోకి పోవాలని చూస్తారు. అంటే అరెస్ట్ అయిన అప్పుడు మీకు ఎవరు కాంటాక్ట్ అయ్యారు బయటకు వచ్చాక? బయటకు వచ్చి సాధారణంగా బయటికి రాగానే పోలీసులు వేరే కేసులు లోన పంపిస్తారు కదా, మీ మీద నిఘా లేదా? కొద్దిగా మా ఊర్లో ఒక అడ్వకేట్ ఉండే సార్, మన మహబూబ్ నగర్లోనా? మహబూబ్ నగర్లో. ఆయన మా ఊర్లో ఒక ఆయన పార్థసారథి రెడ్డి అని చెప్పేసి అడ్వకేట్, నన్ను మా మిస్సెస్ను ఇద్దరిని కలిసి తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత ఏం లేదు సార్, మంచిగానే ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఉద్యమంలో ఏం పోరు అని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సరే చూద్దాంలే, పరిశీలనలు పెడదామని చెప్పేసి పంపించారు. మాకు అప్పటికి కాంటాక్ట్ దొరకలేదు. ఆ కాంటాక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం అనేటువంటి. నల్లమలకి వచ్చారా? నల్లమలకి పోయాను. అప్పుడు ఎంతకాలం ఉన్నారండి రెండోసారి? నేను 7 సంవత్సరాలు ఉన్నా సార్. ఓకే. 7 సంవత్సరాల్లో మీరు యాక్షన్లు ఏమున్నాయి? నాది మొత్తం ఆర్గనైజేషన్ ఫీల్డ్ సార్. యాక్షన్ ఇప్పుడు ఇటు సైడ్ వస్తే యాక్షన్స్ ఉంటాయి, అటు మన అమ్రాబాదు ఆ ఏరియాకి పోతే యాక్షన్స్ ఉంటాయి. నేను నల్లమల, ఓన్లీ నల్లమల అంటే ఓన్లీ గిరిజన ప్రాంతాన్ని ఆర్గనైజ్ చేశాను. వాళ్ళకు వ్యవసాయం ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళకు సహకార సంఘాలని ఎట్లా పెట్టాలి, అక్కడ సలేశ్వరము జాతర ఉంటుంది, అది ఒక కోమటి వాళ్ళ చేతిలో ఉండేది, అది గుంజి మళ్ళీ గిరిజనుల చేతులకు వాళ్ళని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటిది. వాళ్ళకు వ్యవసాయం రాదు, వ్యవసాయం రాకపోతే వ్యవసాయానికి పనిముట్లు ఎట్లా ఏం చేద్దాం, ఇది నా ఆర్గనైజేషన్ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ గిరిజనులు. అంటే మొత్తం టోటల్గా నల్లమలలోనే నా ఉద్యమ ప్రస్థానం అంతా.